హాయ్ హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పీజీ టెట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఓన్లీ సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ రిలేటెడ్ సెక్షన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. అండ్ ఆల్రెడీ నేను కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దీస్ టూ సెక్షన్స్ సోషల్ స్టడీస్ అండ్ మెథడాలజీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా స్టూడెంట్ వాళ్ళు ఉంటే నేను చాలా ప్లేసెస్ ఒకసారి రెఫర్ చేయండి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒకసారి లైక్ చేయండి సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్. ఈ పేపర్ వచ్చేసి 2024లో కండక్ట్ చేశారు, అరౌండ్ మే గెస్, ఏప్రిల్ మే గెస్. ఓకే, విల్ స్టార్ట్ దిస్ సోషల్ స్టడీస్ సెక్షన్. 91st క్వశ్చన్. రవి ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు న్యూయార్క్. దెన్ రవి న్యూఢిల్లీ నుండి న్యూయార్క్ ప్రయాణిస్తున్నాడు. అప్పుడు అతడు ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని కోల్పోతాడు. రవి విల్ లూస్ 4 minutes ఆఫ్ టైమ్ యాజ్ హీ క్రాసెస్ ఎవ్రీ లాంగిట్యూడ్. మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ నోట్ ఉంటుంది కదా, ఐడియల్గా దానికి వెస్ట్ సైడ్ వెళ్తే యూ విల్ గెయిన్ ఎ డే. అదే ఇంటర్నేషనల్ డేట్ లైన్కి రైట్ సైడ్ వెళ్తే యూ విల్ లూజ్ ఎ డే. Okay, when you travel eastwards and when you travel westwards of ideal date line, you will lose and gain respectively. East వెళ్ళినప్పుడు you will lose a day and west వెళ్ళినప్పుడు you will gain a day. The lava which pours on the surface of the earth and forms these rocks. భూమి ఉపరితలంపైకి వచ్చిన లావా భూమిపై ఈ శిలాలను ఏర్పరుస్తాయి. It is extrusive rocks. The lava which pours on the surface of the earth and forms these rocks are extrusive rocks. అదే భూమి లోపల ఈ శిలలు ఏర్పడితే దాన్ని అంతర్గమ శిలలు అంటారు, అంటే ఇంట్రూజివ్ రాక్స్. ఇన్ కేస్ ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ అయితే. నెక్స్ట్, దిస్ ఓషన్ ఆర్ సీ ఈజ్ సమ్టైమ్స్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పెసిఫిక్ ఓషన్, ద అట్లాంటిక్ ఓషన్ అండ్ ద ఇండియన్ ఓషన్ విచ్ ఇస్ అంటార్టిక్ ఓషన్. ఈ మహాసముద్రం లేదా సముద్రం కొన్నిసార్లు పెసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రం యొక్క పొడవుగా పరిగణించబడుతుంది, విచ్ ఇస్ అంటార్క్టిక్ ఓషన్. రైట్. నెక్స్ట్, ఫ్రమ్ అమంగ్ ద ఫాలోయింగ్ దిస్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ కంటైన్స్ అబౌట్ 75% ఆఫ్ ద టోటల్ గేషియస్ మాస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అండ్ ప్రాక్టికల్లీ ఆల్ ద మాయిశ్చర్ అండ్ డస్ట్ పార్టికల్స్. కింది వాటిలో వాతావరణంలోని మొత్తం వాయువుల్లో 75% వరకు దాదాపుగా మొత్తం ధూళి కణాలు, తేమ మరియు అంతా ఈ పొరల్లోనే ఉంటాయి, ట్రోపో ఆవరణంలో. నెక్స్ట్, ఫ్రమ్ అమంగ్ ద ఫాలోయింగ్ దీస్ ఆర్ నాట్ ఫార్మ్డ్ బై ద వర్క్ ఆఫ్ వాటర్. కింది వాటిలో నీటి ప్రభావం వల్ల ఏర్పడనిది యూ షేప్డ్ వ్యాలీ. యూ ఆకారపు లోయలు నీటి ద్వారా ఏర్పడవు. నీటి ద్వారా ఏర్పడేవి వి షేప్డ్ వ్యాలీస్, ఆక్స్బో లేక్స్, తర్వాత గార్జెస్. నెక్స్ట్, బిట్వీన్ ద లాటిట్యూడ్స్ 10 degrees and 30 degrees north and south of equator, the rainfall is heavier on the eastern coast and decreases towards the west. It is due to trade winds, వ్యాపార పవనాల వల్ల. ఈ కారణంగా భూమధ్య రేఖకి 10 degrees మరియు 30 degrees నార్త్ మరియు సౌత్ అక్షాంశాల మధ్య వర్షపాతం తూర్పు తీరాలలో ఎక్కువగా ఉంటుంది మరియు పశ్చిమం వైపు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. ఇది ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాల వల్ల. తర్వాత, ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అగ్రికల్చర్ ఈస్ ప్రాక్టీస్డ్ ఆన్ స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిమిటివ్ టూల్స్ లైక్ హో, డౌ అండ్ డిగ్గింగ్ స్టిక్స్ త్రూ ఫ్యామిలీ కమ్యూనిటీ లేబర్. ఈ రకమైన వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చిన్న కమతాలలో పురాతన పనిముట్లు అయిన పార, గుల్లకర్ర సహాయంతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన పద్ధతి సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, సాధారణ జీవనాధార వ్యవసాయ పద్ధతి. ఇది రిపీటెడ్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్. నెక్స్ట్, ఎ వెరీ బల్కీ డార్క్ రెడిష్ కలర్డ్ రాక్ యూజ్డ్ యాజ్ ఎ రా మెటీరియల్ ఇన్ అల్యూమినియం స్మెల్టర్స్. అల్యూమినియం శుద్ధ కర్మాగారాల్లో ముడి పదార్థంగా ఉపయోగించే ఈ లోహం ముదురు ఎరుపు రంగులో ఉండి పెద్ద మొత్తంలో అవసరమవుతుంది.
విచ్ ఇస్ బాక్సైట్. డైరెక్ట్ మనం అల్యూమినియం చూడగానే బాక్సైట్ అని పెట్టచ్చు. విచ్ ఇస్ అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం, బాక్సైట్. నెక్స్ట్, ద ఫేమస్ కాశ్మీర్ వ్యాలీ ఈజ్ రన్నింగ్ ఓవర్ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 135 కిలోమీటర్స్ ఇన్. ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ దాదాపు 135 కిలోమీటర్ల పొడవున ఈ దిశలో వ్యాపించి ఉంది. సౌత్ ఈస్ట్ టు నార్త్ వెస్ట్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సౌత్ ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్, టు నార్త్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో ఫేమస్ కాశ్మీర్ వ్యాలీ వ్యాపించి ఉంది, ఈ డైరెక్షన్లో. నెక్స్ట్, దీస్ మౌంటైన్స్ యాక్ట్ యాజ్ ఏ బ్యారియర్స్ ప్రొటెక్టింగ్ ద గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ సివియర్ వింటర్. తీవ్రమైన చలికాలంలో ఈ పర్వతాల మధ్య ఆసియాలోని శీతల గాలులను అడ్డుకొని భారతదేశం యొక్క గంగా మైదానంను రక్షించే రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. దే ఆర్ హిమాలయ పర్వతాలు, హిమాలయన్ మౌంటైన్స్. నెక్స్ట్, ఫ్రమ్ అమంగ్ ద ఫాలోయింగ్ దిస్ డస్ నాట్ లీడ్ టు పాపులేషన్ చేంజ్. కింది వాటిలో జనాభా మార్పునకు దారితీయనిది ఇంటర్నల్ మైగ్రేషన్, అంతర్గత వలసలు. విచ్ ఇస్ నాట్ లీడ్ టు పాపులేషన్ చేంజ్, జనాభా మార్పుకు దారితీయదు. దేనివల్ల దారితీస్తుంది జనాభా మార్పు అంటే? బర్త్ రేట్, డెత్ రేట్, జనన రేటు, మరణ రేటు, మరియు ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ మైగ్రేషన్, బాహ్య లేదా అంతర్జాతీయ వలస. ఫ్రమ్ అమంగ్ ద ఫాలోయింగ్ ద రివర్స్ ఒరిజినేటెడ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్. కింది వాటిలో పశ్చిమ కనుమలలో ఉద్భవించిన నదులు కృష్ణా, గోదావరి మరియు తుంగభద్ర నదులు. ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో ఉద్భవించిన నదులు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర. నెక్స్ట్, దీస్ సాయిల్స్ ఆర్ జనరల్లీ రిచ్ ఇన్ పొటాష్ బట్ పూర్ ఇన్ ఫాస్ఫరస్. ఈ నీళ్ళల్లో సాధారణంగా పొటాష్ పుష్కలంగా ఉండి భాస్వరం తక్కువగా ఉంటుంది. అల్యూవియల్ సాయిల్స్లో పొటాష్ అనేది ఎక్కువ ఉంటుంది, పొటాష్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్ అనేది తక్కువ ఉంటుంది అల్యూవియల్ సాయిల్స్లో. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, పతన కోణం, increases in the north during the angle of incidence. It will increase in the north during the months of November and December and decreases in the month of May and June. పతన కోణం నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ఉత్తర భాగంలో పెరుగుతుంది మరియు మే అండ్ జూన్ నెలలో తగ్గుతుంది. నెక్స్ట్, ద రివర్ గోదావరి ఫైనల్లీ మీట్స్ ద బే ఆఫ్ బెంగాల్ ఎట్ అంతర్వేది ఇన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. గోదావరి నది ఈ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది, తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో. నెక్స్ట్, ఎట్ ప్రజెంట్ ది ఇండియన్ లా గవర్నింగ్ మైగ్రేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియన్స్ అబ్రాడ్. ప్రస్తుతం భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్ళి పనిచేయటాన్ని ఈ చట్టం పర్యవేక్షిస్తుంది. ద ఎమిగ్రేషన్ యాక్ట్ 1983. ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ రిపీట్ అయింది మళ్ళీ. ఎమిగ్రేషన్ యాక్ట్ 1983. తర్వాత, ఇన్ ఇండియా ద ఫస్ట్ జూట్ మిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ నియర్ టు దిస్ సిటీ, కోల్కతా. భారతదేశంలో మొదటి జూట్ మిల్ ఈ నగరానికి సమీపంలో స్థాపించబడింది, కోల్కతా. నెక్స్ట్, ద ట్యాక్స్ దట్ ఈస్ లేవ్డ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి యొక్క ప్రతి దశలో విధించబడే పన్ను వాల్యూ యాడెడ్ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను, వ్యాట్. నెక్స్ట్, ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు. వ్యవస్థీకృత మరియు అవ్యవస్థీకృత ఉపాధి రంగం వీటికి సంబంధించినది. వర్కింగ్ కండిషన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఉద్యోగుల పని పరిస్థితికి సంబంధించింది. నెక్స్ట్, ఫార్ములా టు ఫైండ్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్, ఈజ్ వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇంటూ హైట్ ఇన్ మీటర్స్. రైట్. బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐని కనుగొనడానికి సూత్రం కేజీలలో బరువు బై ఎత్తు ఇంటూ ఎత్తు మీటర్లలో. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద గ్లోబలైజేషన్. ఈ బిఎంఐకి సంబంధించి మనకి ఇంకో బిట్ ఉంటుంది, వెన్ బిఎంఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18.5 అని చెప్పేసి. అదొకసారి చూసుకోండి, ఈ కండిషన్ ఏమంటారు, బిఎంఐ విచ్ ఇస్ లెస్ దెన్ 18.5. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద గ్లోబలైజేషన్. ఇక్కడ ఆప్షన్స్ ఏబిసి ఆర్ ఎఫెక్టెడ్.
కింది వాటిలో ప్రపంచీకరణ చేత ప్రభావితం కాబడేవి: నేషనాలిటీ, జాతీయత, కల్చర్, సంస్కృతి అండ్ భాష, లాంగ్వేజ్. నెక్స్ట్, అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెజర్ టు ప్రొవైడ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. కింది వాటిలో భారతదేశంలో ఆహార భద్రతను అందించడానికి సంబంధం లేని కార్యక్రమం మన్రేగా. ఇది 100 రోజుల పని, దానికి సంబంధించింది మన్రేగా. నెక్స్ట్, పీడిఎస్ అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అండ్ ఎండిఎం ఇవన్నీ కూడా ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినవి. నెక్స్ట్, ద ఎన్విరాన్మెంటల్ అబిలిటీ టు అబ్జర్వ్ అండ్ రెండర్ హార్మ్లెస్ వేస్ట్ ల్యాండ్ అండ్ పొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తుంది. సింక్ ఫంక్షన్, శుద్ధి చేసే విధి. నెక్స్ట్, యాజ్ పర్ 2017 and 18 in India, the major share of employment is in the following. మేజర్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ సెక్టర్లో మేజర్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇండియాలో 2017-18 ప్రకారం. మ్యాక్స్ ఇప్పుడు కూడా అదే ఉంది. అత్యధిక ఉపాధి ఎక్కడ ఉంటుందంటే ఇండియాలో ఇట్ ఈస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఓన్లీ. నెక్స్ట్, అదే జనరేటింగ్ ఇన్కమ్ అయితేనేమో టెరిషరీ సెక్టర్, మన ఐటీ అండ్ దాని రిలేటెడ్. వన్ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర. హౌ టు గివ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్యుని శాసనాలకు సంబంధించిన సమాచారం ఎలా ఇవ్వాలి? దిస్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర. అండ్ ఈ కౌటిల్య అర్థశాస్త్రలో ఏం చెప్పారంటే హౌ టు కాన్క్వర్ అండ్ రూల్ కింగ్డమ్స్, రాజ్యాలను ఎలా జయించి పాలించాలి. హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ కాన్స్పిరీస్, కుట్రల నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలి. తర్వాత వివిధ రకాల వృత్తులపై పన్ను ఎలా విధించడం మరియు భారత ఉపఖండంలోని వివిధ ప్రాంతాలలో అందుబాటులో ఉన్న వివిధ వనరుల గురించి సమాచారాన్ని ఎలా అందించాలి. హౌ టు ట్యాక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియస్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. నెక్స్ట్, శంకరాచార్య వాజ్ అన్ అడ్వకేట్ ఆఫ్. శంకరాచార్య దీనిని ప్రబోధించాడు. ద డాక్ట్రిన్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్ సోల్ అండ్ ద సుప్రీం గాడ్ విచ్ ఈస్ ద అల్టిమేట్ రియాలిటీ. జీవాత్మ పరమాత్మ ఒకటేనని శంకరాచార్య వారు ప్రబోధించారు. అదే పరమసత్యమని, ఇదే అంతిమ వాస్తవికత అని ప్రబోధించాడు శంకరాచార్య. నెక్స్ట్, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మహాజనపదాస్ అగ్రికల్చర్ వాజ్ మేనేజ్డ్ బై ల్యాండ్ ఓనర్స్ కాల్డ్ గృహపతీస్. మహాజనపదాల కాలంలో వ్యవసాయాన్ని నిర్వహించే భూ యజమానులను ఈ విధంగా పిలిచేవారు గృహపతీస్. నెక్స్ట్, మెగాలిత్ లిటరల్లీ మీన్స్ ఒక పెద్ద రాయి. మెగాలిత్ అనగా ఎ బిగ్ స్టోన్. నెక్స్ట్, ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏ హైలైట్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాజ్. ఆంధ్రప్రదేశ్లో సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి ముఖ్యాంశం చీరాల పేరాల మూమెంట్. నెక్స్ట్, ద డిక్లరేషన్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్ డిక్లేర్డ్ దట్ ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ and are endowed by the creator with certain rights which cannot be taken away. These rights will include. అమెరికా స్వాతంత్ర ప్రకటన ప్రకారం మనుషులందరూ సమానంగా సృష్టించబడ్డారని, ఎవరు తీసేసుకోవటానికి వీలు లేని కొన్ని హక్కులను సృష్టికర్త మనుషులకు ఇచ్చాడని ఈ ప్రకటన పేర్కొంది. ఆ తీసివేయలేని హక్కులు రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు మరియు ఆనందేషణ హక్కు. ఇక్కడ రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రాన్స్ డ్రాఫ్టెడ్ ఇన్ 1791 బై ద నేషనల్ అసెంబ్లీ బిగాన్ విత్. 1791లో నేషనల్ అసెంబ్లీ రూపొందించిన ఫ్రాన్స్ రాజ్యాంగం దీంతో ప్రారంభమైంది. విత్ ద డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ సిటిజన్, మానవ పౌర హక్కుల ప్రకటనతో ఇది ప్రారంభమైంది ఫ్రాన్స్ యొక్క కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, కేవ్ 15 ఆఫ్ ఎల్లోరా షోయింగ్ విష్ణు యాజ్ నరసింహ ద మ్యాన్ లయన్ ఈజ్ వర్క్ ఆఫ్ దిస్ పీరియడ్. విష్ణువును నరసింహునిగా చూపిస్తూ అనగా మానవ సింహంలా చెక్కిన ఎల్లోరాలోని 15వ గుహ ఈ రాజుల కాలానికి చెందినది. రాష్ట్రకూటస్ టైం పీరియడ్కి చెందింది. కేవ్ 15 ఎల్లోరా
Lakshmi Narasimhaswamy in that cave. Next, this turned out to be the first all India struggle against the British government, although it was largely restricted to cities. ప్రధానంగా నగరాలకే పరిమితమైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి అఖిల భారత పోరాటం రౌలత్ సత్యాగ్రహ. నెక్స్ట్, a 3-member mission sent by the British cabinet in 1946 consists of the following members: Stanford Cripps, Pethick Lawrence and Alexander. Cabinet mission లోని 3 members. Next, from among the following the gold coin issued by the Kakatiyas was, కింది వాటిలో కాకతీయులు జారీ చేసిన బంగారు నాణ్యం శ్రీ అహిత గజకేసరి. నెక్స్ట్, from among the following this family had bought a revolution in the metallurgical industry. కింది వాటిలో ఈ కుటుంబం మెటలర్జికల్ పరిశ్రమలో విప్లవాన్ని తీసుకొచ్చింది. అబ్రహం డర్బీ కుటుంబం దేంట్లో మెటలర్జికల్ ఇండస్ట్రీలో విప్లవాన్ని తీసుకొచ్చింది అబ్రహం డర్బీ ఫ్యామిలీ. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్. ప్రజెంట్ ఇప్పుడు 12 షెడ్యూల్స్ ఉన్నాయి, బట్ ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు అప్పుడు అందులో 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ముసాయిదా రాజ్యాంగంలో 395 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్ ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్సిడర్డ్ దిస్ రైట్ యాజ్ అన్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. డాక్టర్ అంబేద్కర్ గారు ఈ హక్కును రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మగా భావించారు. దట్ ఈస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ ఆర్టికల్ వచ్చేసి 32. నెక్స్ట్, ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ కెన్ బి రిమూవ్డ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్ బై ద ప్రెసిడెంట్ ఇఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ మేక్ ఎ రికమెండేషన్ విత్ స్పెషల్ మెజారిటీ. పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో సిఫార్సు చేస్తే రాష్ట్రపతి తొలగించవచ్చు ఎవరిని? ఎలక్షన్ కమిషనర్స్ని. అండ్ వీళ్ళ టెన్యూర్ వచ్చేసి 6 years ఆర్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇది ఎందుకు చెప్పానంటే ఇది ప్రీవియస్ బిట్. ఓకే, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ద ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ఎలక్టింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. రాష్ట్ర శాసన మండలికి ఎన్నికైన సభ్యులు వీళ్ళు ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్లో పాల్గొనరు. రైట్. అండ్ ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ఎలక్టింగ్ ద ప్రెసిడెంట్ ఎవరు ఉంటారంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ. కౌన్సిల్లో ఉన్న వాళ్ళు ఉండరు. రాష్ట్ర శాసన మండలికి ఎన్నికైన సభ్యులు ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో వీళ్ళు వాళ్ళ ఓట్ని క్యాస్ట్ చేయరు. ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు మాత్రమే. స్టేట్కి వచ్చేసరికి ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. కౌన్సిల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ ఏ నాన్ మెంబర్ బీ ద ప్రిసైడింగ్ ఆఫీసర్? కింది వాళ్ళు సభ్యుడు కాని వ్యక్తి ప్రిసైడింగ్ అధికారిగా ఉండగలడు. రాజ్యసభ మనకి ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్, 73rd Constitutional Amendment Act 1992 is about పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. దే వర్ గివెన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 దీనికి సంబంధించినది. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు. నెక్స్ట్, 133 laws on the subject mentioned under the concurrent list will be made by. ఉమ్మడి జాబితా కింద పేర్కొన్న విషయాలపై చట్టాలను వీరు రూపొందిస్తారు. కన్కరెంట్ లిస్ట్ అంటే బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం. ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ఏ సర్పంచ్ ఆఫ్ గ్రామ పంచాయత్. గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నిక కావడానికి కావాల్సిన కనీస వయసు 21 సంవత్సరాలు, 21 years. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు 10th December, వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. నెక్స్ట్,
ఏ జర్మన్ సిటిజన్ స్టేయింగ్ ఇన్ ఇండియా కెనాట్ క్లెయిమ్ ద ఫాలోయింగ్ రైట్. భారతదేశంలో ఉంటున్న ఒక జర్మన్ పౌరుడు ఈ కింది హక్కును పొందలేడు. దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ప్రొఫెషన్, వాణిజ్యం మరియు వృత్తి స్వేచ్ఛను పొందలేడు. మిగతా అన్నీ కూడా ఉంటాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అతనికి ఉన్న రైట్స్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ప్రొఫెషన్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ అ డెమోక్రటిక్ గవర్నమెంట్. కేంద్రీకృత నిర్ణయాధికారం, సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్. దిస్ ఇస్ నాట్ అ ఫీచర్ ఆఫ్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద యునెస్కో ఈజ్ లొకేటెడ్ ఎట్ ప్యారిస్. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. నెక్స్ట్, అమంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద సోషల్ స్టడీస్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ డి, ఏ మరియు డి, ఈ రెండు కూడా మెయిన్ ఫీచర్స్ ఆఫ్ సోషల్ స్టడీస్. ఈ కింది వాటిలో సాంఘికశాస్త్రం యొక్క ముఖ్య లక్షణాలను గుర్తించము. సోషల్ స్టడీస్ యాజ్ ఎ హ్యూమన్ స్టడీ, సాంఘికశాస్త్రం ఒక మానవ అధ్యయనం. అండ్ సోషల్ స్టడీస్ ఇస్ ఎ బ్రాడ్ అండ్ కాంపోజిట్ ఇన్స్ట్రక్షనల్ ఏరియా. సాంఘికశాస్త్రం ఒక విశాల విస్తృతమైన మిశ్రమ బోధన ప్రాంతం. నెక్స్ట్, అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ పేర్ రిగార్డింగ్ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. ఈ క్రింది వాటిలో విద్యావేత్తలు వారి సేవలకు కృషికి సంబంధించి సరికాని జత. ఇది సరికాని జత. మిగతా మూడు కరెక్ట్. జాన్ డెవి కోటెడ్ ద క్లాస్ రూమ్ ఈజ్ ఎ మినియేచర్ ఆఫ్ ద యూనివర్స్. జాన్ డ్యూయ్ తరగతి గది లఘురూప విశ్వంగా అభివర్ణించాడు. కొతారి సజెస్టెడ్ ఎస్టాబ్లిష్ కామన్ స్కూల్ సిస్టమ్, సామాన్య పాఠశాల వ్యవస్థను సూచించాడు. కిల్ ప్యాట్రిక్ ఫోకస్డ్ ఆన్ లెర్నింగ్ బై డూయింగ్. కిల్ ప్యాట్రిక్ చేయడం ద్వారా అభ్యసించడం పైన దృష్టిని కేంద్రీకరించాడు. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ 3142. 3142. జాగ్రఫీ భూగోళం వచ్చేసి అండర్స్టాండింగ్ ద ఇంటర్ డిపెండెన్సీ అమంగ్ ద కంట్రీస్, దేశాల పరస్పరం ఆధారపడటాన్ని అవగాహన చేసుకున్నట. హిస్టరీ అండర్స్టాండింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ కల్చర్ ఆన్ హ్యూమన్ ఎవల్యూషన్, మానవ పరిణామంపై సంస్కృతి యొక్క ప్రభావాన్ని అవగాహన చేసుకునటం. ఎకనామిక్స్ అర్థశాస్త్రం అండర్స్టాండింగ్ ద రిలేషన్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. సివిక్స్ అండర్స్టాండింగ్ ద సివిక్స్ వచ్చేసి పౌరనీతి, అప్రిషియేటింగ్ రోల్ ఆఫ్ యుఎన్ఓ ఇన్ ప్రొటెక్టింగ్ ద వరల్డ్ పీస్, ప్రపంచ శాంతిని పరిరక్షించడంలో ఐక్యరాజ్య సమితి పాత్రను ప్రశంసించడం. నెక్స్ట్, a class 9 student actively participated in collecting different coins, stamps, etc. and prepared albums, scrapbooks. It is reflecting the specifications of the following domain. ఒక 9వ తరగతి విద్యార్థి వివిధ రకాలైన నాణెములను, స్టాంపులు వంటి వాటిని చురుకుగా సేకరించి వాటితో ఆల్బమ్లు, స్క్రాప్ బుక్లను తయారు చేయట అన్నవి ఈ క్రింది రంగం యొక్క స్పష్టీకరణలను ప్రతిబింబిస్తుంది. అతని యొక్క భావావేశ రంగం, అఫెక్టివ్ డొమైన్. నెక్స్ట్, ఇంటర్ప్రిటేషన్, క్లాసిఫికేషన్, డిస్క్రిమినేషన్ అండ్ ఐడెంటిఫైయింగ్ రిలేషన్షిప్స్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీచింగ్స్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్ వ్యాఖ్యానం, వర్గీకరణ, విచక్షణ మరియు సంబంధాలను గుర్తించుట అన్నవి ఈ క్రింది బోధన అభ్యాసన లక్ష్యమున యొక్క స్పష్టీకరణములు. అవగాహన అండర్స్టాండింగ్. నెక్స్ట్, which of the following is an autocratic teaching strategy used by social science teachers in their teaching? ఈ క్రింది వానిలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు వారి బోధనలో ఉపయోగించే నిరంకుశ బోధనా వ్యూహం, నరేషన్ స్ట్రాటజీ, కథన వ్యూహం. నెక్స్ట్, the present social studies textbooks in Telangana are developed based on the following key principles. They are ABCD అన్ని. Integrated approach, scope for self-evaluation, scope for questioning by the students, avoid rote learning, linking the text with daily life experiences. సమైక్య ఉపగమము, స్వీయ మూల్యాంకనానికి అవకాశము, విద్యార్థుల ప్రశ్నలు అడుగుటకు అవకాశము, బట్టి అభ్యాసం లేకుండా చేయడం, రోజువారీ జీవిత అనుభవాలతో పాఠ్యపుస్తకాన్ని అనుసంధానం చేయడం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సజెస్టెడ్ టు ఫోకస్ ఆన్ కంటెంట్ లోడ్, సైంటిఫిక్ అవుట్లుక్, ప్లూరాలిటీ అండ్ లోకల్ కంటెంట్,
అండ్ ఇంటర్ రిలేషన్షిప్ అమాంగ్ ద డిసిప్లిన్స్ వైల్ డెవలపింగ్ ద సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్. ఈ క్రింది వాళ్ళలో సాంఖ్యశాస్త్ర పాఠ్యపుస్తకములను రూపొందించినప్పుడు విషయభారం, శాస్త్రీయ దృక్పథం, బహుత్వం, స్థానిక అంశాలు మరియు వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించింది. టెక్స్ట్ బుక్స్ అనేవి ఈ NCF 2005 కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగా రూపొందించబడతాయి, ఇంక్లూడింగ్ ఆల్ దీస్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్, by conducting social surveys, preparing models, country maps and exposing to the field trips, the social studies teacher can inculcate these experiences among the students. సాంఖ్యశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులచే సామాజిక సర్వేలు నిర్వహించడం, నమూనాలు, పటాలు తయారు చేయించడం, క్షేత్ర పర్యటనలు చేయించడం వంటి వాటి ద్వారా వారిలో అనుభవాలను కల్పించవచ్చు, ప్రత్యక్ష అనుభవాలను కల్పించవచ్చు. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ 2413. హిస్టారికల్ మెటీరియల్, మనుస్క్రిప్ట్స్, డాక్యుమెంట్స్, చారిత్రక పరికరములు, రాతప్రతులు మరియు పత్రాలు. 3-dimensional మెటీరియల్, డియోరామస్ మోడల్స్, త్రిమితీయ పరికరము, డయోరమస్ నమూనాలు. స్టడీ మెటీరియల్, అధ్యయన సామాగ్రి, మ్యాగజైన్స్, బులెటిన్స్. తర్వాత ఆడియో విజువల్ మెటీరియల్, దృశ్య శ్రవణ పరికరములు, ప్రొజెక్టర్ మరియు రేడియో. నెక్స్ట్, ఎట్ ప్రజెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇన్ సమ్మేటివ్ అసెస్మెంట్ లీస్ట్ వెయిటేజ్ ఈస్ బీయింగ్ గివెన్ టు దిస్ అకాడమిక్ స్టాండర్డ్ ఇన్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్. ప్రస్తుతం తెలంగాణలో సాంఖ్యశాస్త్రంలో సంగ్రహణాత్మక మదింపు చేయనప్పుడు ఈ క్రింది విద్యా ప్రమాణానికి అతి తక్కువ భారత్వము ఇవ్వబడింది. దానికి ప్రశంస, సున్నితత్వం, అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీకి లో వెయిటేజ్ ఇచ్చారు సమ్మేటివ్ అసెస్మెంట్స్లో. ఎస్ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు టైప్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్? A and C. ఈ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ సమ్మరైజెస్ ద ఫైనల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టూడెంట్స్. సంగ్రహణాత్మక మూల్యాంకనము విద్యార్థి యొక్క అంతిమ ప్రగతిని సంగ్రహిస్తుంది. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ హెల్ప్స్ టు ఫైండ్ అవుట్ ద నేచర్ అండ్ కాజ్ ఆఫ్ ద పర్సిస్టెంట్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్. లోప నిర్ధారణాత్మకమైన మూల్యాంకనము నిరంతర అభ్యసన సమస్యల స్వభావం, కారణాలను కనుగొనుటకు తోడ్పడుతుంది. ఈ 2 కూడా స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు టైప్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, మూల్యాంకనానికి సంబంధించి యొక్క సరైన వాక్యాలు ఈ 2. ఓకే, ఇక్కడితో పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో పేపర్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.